రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు కేవలం 12 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉన్నది. మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్లో గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం. నాకు 2 గ్రామాల రైతులు రెడ్డిపల్లి చిప్పల్తుర్తి రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగా వస్తలేదని ఫోన్ చేస్తే సరే ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం. రేవంత్ రెడ్డి గారేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. రెడ్డిపల్లి మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు 12 గంటల కరెంటే వస్తుంది సార్, ట్రిప్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నార్లు పోసే టైము, ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది. సరే అది నిజమా, రైతులు చెప్పింది ఏంటి, సమస్య ఏంటి తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్స్టేషన్కి వచ్చాము. ఇక్కడ లాగ్ బుక్ చూసాము. ఈరోజు లాగ్ బుక్లో చూస్తే 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం 4 గంటలకు వచ్చింది. అంటే 12 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఇంకొక రోజు చూస్తే సాయంత్రం 5 గంటలకు పోయి ఉదయం 3 గంటలకు వచ్చింది. అంటే 14 గంటల కరెంట్ వచ్చింది. ఇంకొక రోజు చూస్తే 13 గంటల కరెంట్ వచ్చింది. అంటే 12, 13 గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడినావు ఆ రోజు? మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం, 24 గంటల కరెంటుకు మేమే ఛాంపియన్ అని చెప్పినావు. నువ్వు 24 గంటల కరెంట్ ఛాంపియన్ అయితే మరి 12 ఎందుకు వస్తుంది నాయన? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు బాధలతో రైతులు ఇబ్బంది పడ్డారు. గతంలో కరెంటు సరిగా రాలేదు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు సరిగా రానటువంటి పరిస్థితి ఉంది. నాడు ఎరువులకు ఇబ్బంది పడ్డారు, నేటి కాంగ్రెస్ పాలనలో ఎరువులకు ఇబ్బంది పడుతుంది. నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది, మళ్ళీ నేటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది అవుతూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి 24 గంటల కరెంటు అందించండి. బట్టి విక్రమార్క గారు నువ్వు పోయి పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారి మీద మాట్లాడడం కాదు. కేసీఆర్ అంటేనే 24 గంటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. కలలో కూడా కననిది, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత 12, 13 గంటల కరెంటు కూడా రైతులకు రావడం లేదు.